నాకంత ప్రేమ లేదు, పగ లేదు మేడం. హ్మ్. ఆడంత ప్రేమ లేదు, నాకు పగ లేదు. హ్మ్. ఎవడి కర్మని ఆడు చేసాడు కాబట్టి ఆడే అనిపించాలా. హ్మ్. నాకు పోలీసులు మరి ఏం చేస్తారో నాకు తెలీదు గానీ, ఆళ్ళిప్పుడికొచ్చి నా దగ్గర రాలేదు. హ్మ్. అడగలేదు కూడా. హ్మ్. ఎవరు రాలేదు, హ్మ్. అడగలేదు. ఓకే. ఆళ్ళు పోలీసులు ఇది మన ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి ఇమంది రవి వాళ్ళ తండ్రి గారి మాటలు మనం విన్నాం కదా! సో, మొదటి నుంచి ఆయన ఏం చదివాడు? ఎలా పైకి ఎదగాలి అనుకున్నాడు? ఎన్ని రకాలుగా కుటుంబ వ్యవహారాల వల్ల డీవియేట్ అయిపోయినటువంటి ఫ్యామిలీ నుంచి రవి తన స్వతహాగా తన కాళ్ళ పైన తను నిలబడాలి, సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎళ్ళినటువంటి ఈ వ్యక్తి ఆ తర్వాత ప్రేమ వివాహం కూడా చేసుకున్నాడు. అందమైన పాప కూడా ఉంది. అయినా ఆమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఈ వ్యవహారాల్లోనికి వెళ్ళాడు అనేది ఇప్పుడు మీడియా ద్వారా మా బంధువులు తన్ని అరెస్ట్ చేశారు. మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు అని వార్త తెలిసిన తర్వాతే నేను కూడా షాక్ అయ్యాను అంటూ రవి తండ్రి అయిన చిన్నప్పారావు గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ